ఉద్యమకారుల సంక్షేమం కోసం కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ మరో పోరుబాట పట్టిందని చెప్పారు తెలంగాణ రక్షణ సేన సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి 250 గజాల చొప్పున ఇంటి స్థలం, నెల నెలా పింఛన్, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ఇందుకు సంబంధించిన ప్రకటన సీఎం నోట్ నుంచి వస్తుందేమోనని ఎదురు చూశామని, కానీ ఆ ప్రస్తావనే లేకుండా రేవంత్ రెడ్డి ఉద్యమకారులను అవమానించారని ఆరోపించారు. జూలై 2న ఉద్యమకారుల కోసం చేపట్టిన భూ పోరాటానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలంగాణవాదులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, గిరి, భవానీ, కవిత, సంతోష్ రెడ్డి, గౌస్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉద్యమకారులకు ఒరిగింది ఏం లేదు, వాళ్ళకు జరిగింది ఏమి లేదు, ఎలాంటి మేలు జరగలేదు. గత ప్రభుత్వంలో నిజంగా ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే సబ్బండ వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా పాల్గొని ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు ఉందని ఆశపడ్డ ఉద్యమకారులకు మట్టి మాత్రమే మిగిలింది. మరి ఈయన వచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని చెప్పేసి, మరి అదేవిధంగా పెన్షన్లు ఇస్తా అని చెప్పేసి, ఉద్యమకారులను ఆదుకుంటా అని చెప్పేసి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పేసి, ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పేసి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి హామీలన్నీ మర్చిపోయి మరి 2.5 ఏళ్ళుగా వస్తున్న ఉద్యమకారుల పూసి ఎత్తలేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రక్షణ గురించి ఏర్పడ్డటువంటి పార్టీ, తెలంగాణ రక్షించుకోవాలన్నటువంటి ఏర్పడ్డటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేవ. కాబట్టి మరి దాదాపు నెల రోజుల నుండి మేము వెయిట్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇట్లా తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, అమరవీరుల కుటుంబాల గురించి కానీ మీరు ఏ రోజు ఇట్లా ఒక్క హామీ ఇట్లా నెరవేరుస్తామని చెప్పలేదు. కాబట్టి జూలై 22వ తారీఖు నాడు ఒక పెద్ద భూ పోరాటాన్ని, ఒక మరో మిలియన్ మార్చ్ తలపించే విధంగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను అందరినీ సమీకరించి ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు పంచిపెట్టడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున ఉప్పల్ బగాయత్కు ఆ రోజు జూలై 22వ తారీఖు నాడు చేరుకొని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉద్యమకారుల మీద, అమరవీరుల కుటుంబాల మీద ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం, కవితక్క గారు ఇంకో విషయాన్ని ఇలా చెప్పడం జరిగింది. రేపు రాబోయే ప్రభుత్వం కనుక తెలంగాణ రక్షణ సేన అయితే, కల్వకుంట్ల కవితక్క గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి సహాయం చేస్తున్న విషయాన్ని ఇట్లా మీరు మర్చిపోవద్దు.